నాగ చైతన్య ఇంకా శోభిత వివాహం గతేడాది డిసెంబర్‌లో జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, ఇంకా రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇక పెళ్లి తర్వాత నాగ చైతన్య మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు. 'తండేల్' సినిమాతో కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఇదే క్రమంలో శోభిత ఇక సినిమాలు చేయరని చాలామంది భావించారు. అయితే ఆ రూమర్స్‌కి చెక్ పెడుతూ మళ్ళీ సినిమాల్లో బిజీగా మారిపోయారు అక్కినేని కోడలు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న శోభిత తన రెగ్యులర్ అప్డేట్స్‌ని నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల తన సినిమా డబ్బింగ్ పనుల్ని పూర్తి చేసినట్టు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా నెటిజన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇదే మూవీ సెట్ నుండి మరికొన్ని ఫోటోస్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశారు శోభిత. ఇందులో ఆమె వంట చేస్తున్న వీడియో కూడా ఉంది. వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యం అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఆమె పోస్ట్‌కి నాగచైతన్య కూడా రియాక్ట్ అయ్యారు. శోభిత చేసిన వంటల్ని టేస్ట్ చేయడానికి ఎదురుచూస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. శోభిత పోస్ట్‌తో పాటు చైతూ కామెంట్‌కి నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "అక్క మీలో ఈ టాలెంట్ కూడా ఉందా?" అని ఓ అమ్మాయి కామెంట్ చేయగా, "మూడొచ్చినప్పుడు చేస్తా చెల్లి" అంటూ శోభిత రిప్లై ఇచ్చారు. చాలామంది నెటిజన్స్ "వదిన మీ వంట సూపర్" అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. తెనాలి అమ్మాయి కదా! వంట రాకపోతే ఎలా అని కొందరు, నాగ చైతన్య మంచి అమ్మాయినే పెళ్లి చేసుకున్నారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు శోభితని ట్రోల్ చేసిన వారే ఇప్పుడు ఆమెని వదిన అంటూ చుట్టరికాలు కలుపుకొని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయంలోకి కొందరు సమాంతని లాగుతున్నారు. కుకింగ్ విషయంలో సమాంత కంటే శోభిత చాలా బెటర్ అని అంటున్నారు. తనకి వంట చేయడం రాదని, ఎప్పుడూ కిచెన్‌లోకి వెళ్ళదని చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పేవారు. ఈ విషయాన్ని నెటిజన్స్ గుర్తు చేస్తూ ఇప్పటికైనా చైతన్య వంట తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంటుందన్నారు. మొత్తానికి ఇప్పుడు శోభిత కుకింగ్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.